కానీ మనకు ఎవరి హయాంలో ప్రజలకు తాగునీటి సమస్యను పర్ఫెక్ట్గా అడ్రస్ చేసిండు? నాకు తెలిసి కేసీఆర్ హయాంలో అండి. కేసీఆర్ చాలా అడ్రస్ చేశాడు. అది ఇంకా రాబోయే ఒక 2-3 తరాలకు చాలా ఉపయోగకరం ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇంకా మనం. ఎందుకు అట్లా మీరు అంత అథెంటిక్గా చెప్తున్నారు? ఎందుకంటే ఎన్ని డ్యాములు కట్టారు చూడండి మీరు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు. అని రిజర్వాయర్ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి అసలు ఇది సాధ్యం ఎలా అవుతుంది అనేది. బాగా ఇంప్రెస్ అయ్యారా మీరు? చాలా ఇంప్రెస్ అయ్యాను. ఊరికే స్టార్టింగ్లో ఏదో పొలిటికల్ గేమ్ అట్లా అనుకున్నాం, కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ విజిట్ చేసి వాటి పరిస్థితులు చూసి మేమే సప్లయర్ బిహెచ్ఏలోనే. నేను బిహెచ్ఏలో పనిచేశాను. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుండి బిహెచ్ఏలో మేము పోయి ప్రాజెక్ట్ చూసాము. సో మేము మా ఊహకు అందంది. మేము తయారు చేసిన అతిపెద్ద పంపు, బిహెచ్ఎల్ తయారు చేసిన అతిపెద్ద పంపు చరిత్రలోనే ఇవే. అంత మంచి ప్రాజెక్ట్ అండి. దానికి మీద ఓకే విమర్శలు వస్తాయి అపోజిషన్ పార్టీస్ నుండి, అవి ఇవి ప్రజలు అర్థం కాలేదు. రియల్గా చెప్తే లిఫ్ట్ ఇరిగేషన్ అంత వేరే పద్ధతి లేదు. మీరున్నరే సముద్ర మట్టానికి 600 మీటర్ల పైకి. సో వర్షం నీళ్ళు రావాలి, లేదా సముద్రంలో పోయే నీళ్ళనన్నా మళ్ళీ ఇచ్చుకొని మనం సేవ్ చేసుకోవాలి. కేసీఆర్ చేసింది ఏంటి, ఏవైతే నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయో అది కలవనివ్వకుండా వాటిని తీసుకొచ్చి ఒక దగ్గర నిల్వ చేస్తే, అంటే లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ నుండి ఇక్కడ కావాలంటే అక్కడ మళ్ళించుకోవచ్చు.